ఈరోజు మనము మెడ నొప్పికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎలా చేయాలనేది ఇవాళ నేను వివరిస్తాను. తర్వాత వచ్చేసి చాలామంది హైట్ ఉన్న తలదిండులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి స్పైన్ పోస్టర్ అనేది స్ట్రేట్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ మన నెక్ అనేది కర్వ్ పోస్టర్లో ఉండాలి. స్ట్రేట్ ఉంటే మనకేమవుతుందంటే చేయి లాగడం, తల తిప్పడం, వామిటింగ్ లాగా సెన్సేషన్ కనిపించడం, తర్వాత కంటి చూపు కూడా అప్పుడప్పుడు మనకు చూపు తగ్గడం, అలాంటి సిమ్టమ్స్ కనబడతాయి. మనం రాత్రి ఎలా పడుకోవాలి, ఏ విధంగా పడుకోవాలి, ఎలాంటి తలదిండు తీసుకోవాలనేది ఇవాళ నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఈ బ్రదర్కి ఈ విధంగా మనం ఒక టవల్ తీసుకోవాలి, తగిన టవల్ తీసుకోవాలి. దాన్ని మనం ఈ విధంగా రోల్ చేసి తల కిందులు పెట్టాలి. ఈ విధంగా చేస్తే సర్వైకల్ అనేది కర్వ్ నేచర్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి క్రిస్టల్స్ కానీ, తర్వాత వచ్చేసి ఆక్సిపిటల్ మజిల్స్ కానీ చాలా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల చాలా మంచి నిద్ర కూడా వస్తుంది, చాలా రిలాక్స్ కూడా ఉంటుంది. చాలామంది తలదిండులు తీసుకుంటారు, తర్వాత వచ్చేసి కొంతమంది తలదిండులు కూడా తీసుకోరు. తీసుకోకున్న ప్రాబ్లం, తీసుకున్నా కానీ ప్రాబ్లం. చాలామందికి అపోహ ఉంటుంది, అరే సార్ మనం ఒక డాక్టర్ చెప్తాడు తీసుకోవాలని, మీరు ఇంకో డాక్టర్ చెప్తారు వద్దని. అయితే మనం ఏ విధంగా పడుకోవాలనేది కాన్సెప్ట్. ఈ విధంగా యాక్చువల్లీ మనం పడుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ పెయిన్. చాలామందికి మార్నింగ్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ దీంట్లో గ్యాప్ ఉంటుంది అన్నమాట. లంబర్ లోపల గ్యాప్ ఉండడం జరుగుతుంది. చాలామంది మార్నింగ్ లేచిన తర్వాత ఈ ప్రాబ్లం ఉంటుంది. వారికి నేను చెప్పేది ఏంటంటే ఒక తలదిండు తీసుకోవాలి. సగం తలదిండు తీసుకొని కాళ్ళు లేపండి. ఈ విధంగా పడుకుంటే బ్యాక్ పెయిన్ అనేది, మార్నింగ్ బ్యాక్ పెయిన్ అనేది రాదు.